హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే ఈరోజు కార్తీక పౌర్ణమిలో వచ్చే లాస్ట్ బుధవారం కదండి. బుధవారం అయినా గురువారం కదా, అందుకని ఒక గ్లాస్ వాటర్ తోటి ఈ పరిహారాన్ని చేశారంటే మన ఇంట్లో ఉన్న కష్టాలు, బాధలు, అంటే చెడు 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 కలలు పడుతూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఒక్క గ్లాసు నీళ్ళతోటి ఈ ప్రదేశంలో ఒక గ్లాసులో వాటర్ పోసి పెట్టారంటే మనకున్న చెడు కళలు అనేవి, చెడు ప్రభావం ఇంటిపైన, మనకు ఏదైనా వ్యాపారంలో చేసిన నష్టాలు అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ఈ చిన్న పరిహారాన్ని మాత్రం ఈరోజు బుధవారం కదండి, అంటే కార్తీక మాసంలో వచ్చే చివరి బుధవారం, అలాగే రేపు గురువారం కదా, ఈ 2 రోజులు చేసుకున్నారంటే మనకు తగిలిన చెడు నరదృష్టి కానీ ఏదైనా కూడా పారిపోతుంది. చిన్న పరిహారాన్ని పాటించండి ఒకే ఒక గ్లాస్ వాటర్తో. అలానే కాకుండా మీ దరిద్రాలు అన్నీ దూరం అయిపోతాయి. చెడు కళలు, అంటే చెడు కళల పరంగా మనము ఎంత ఇబ్బంది పడుతుందో దాని పరంగా కూడా అద్భుత ఫలితం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఇలా చేయాలి అని తెలుసుకునే ముందు అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంటే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బుధవారం రోజు అంటూ మనం తలంటూ స్నానం చేయకుండా కూడా ఒంటి స్నానం చేసి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే గణపతికి పూజ చేయండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి గణపతి ముందు, లేదా ఆవు నెయ్యితో కూడా దీపం ముట్టించవచ్చు. అంటే ఎర్రటి పువ్వులతోటి గణపతికి, అంటే మనం ఈ పరిహారం చేసే రోజు మాత్రం ఇలా ఎర్రటి పూలతోటి పూజ చేయండి. అంటే ఇది చివరి కార్తీక బుధవారం కాబట్టి ఇలా చేయండి. అంటే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంటే నీళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదండి. అంటే నీళ్ళు అంటేనే పవిత్రమైనవి, నీళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. నీళ్ళలో అంటే నీళ్ళతోటి మనకు చాలా ముడిపడి ఉంటుంది. అంటే మనిషి, అంటే ఏ వ్యక్తి అయినా కూడా 70% వాటర్ ఉంటాయి కదండి మనలో. వాటర్కి ఆకర్షించుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఒక్క గ్లాసు నీళ్ళతో పరిహారం, అంటే మనం ఈ విధంగా పరిహారం చేయడం వల్ల దరిద్రము, ఆటంకాలు అవన్నీ తొలగిపోతాయి. నీళ్ళను మనము గంగాదేవిగా భావిస్తాం కదండి. అందుకే ఈ ఒక్క చిన్న పరిహారం చేయడం వల్ల మనకు చెడు బాధ నుండి, చెడు శక్తుల నుంచి కూడా తొలగిపోతాయి. చాలామంది చెడు చెడు కలలు పడతాయి అంటారు కదండి. అలాంటి వారు ఇలా చేశారంటే ఈ బుధవారం రాత్రి ఇలా చేశారంటే అంటే మీకింట మంచి ఫలితాన్ని ఇస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్, అంటే మళ్ళీ బుధవారం రోజు కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఏమైనా చెడు శక్తులు అలాంటివి కలలు పడుతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఇలా చేశారంటే మంచి ఫలితం లభిస్తుంది. అంటే వాటర్లో ఉంటాయి కదండి నీటి బుడగలు అనేవి, వాటి వల్ల తీసేసినట్టు ఉంటాయి. కళల నుండి చెడు జరుగుతుంది కదండి. అంటే కొంతమందికి ఏమైనా కళ వస్తే మంచి జరుగుద్ది, కొంతమందికి చాలా చెడు జరుగుద్ది కదండి. అలాంటి వారు మాత్రం ఇలా నేను చూపించినట్టు చేయండి. అంటే ఒక గ్లాసులో కొన్ని వాటర్ పోసుకోండి. అంటే ఇది మీరు చేస్తున్నారని మాత్రం ఎవ్వరికి చెప్పకండి. అంటే మీకు మంచి అనిపిస్తేనే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. చూసారు కదండి, మరి గ్లాస్ నిండా కాకుండా నేను చూపించిన విధంగా ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోండి. ఇలా మన ఇంట్లోనే ఉంటాయి కదండి ఆవాలు, ఇలా ఆవాలు తీసుకొని కొన్ని అంటే ఒక స్పూన్లో సగం అన్ని తీసుకొని ఇలా 3 సార్లు ఇలా వాటర్లో వేసుకోండి. అంటే మనకు చెడు కళలు రాకుండా ఉంటాయి. అంటే నిద్ర సమస్య నుండి కూడా దూరం అయిపోతుంది. అంటే దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. చూస్తున్నారు కదండి, చిన్న పరిహారం. ఇలా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి చిన్నగా, అంటే మన వంటింట్లోనే ఉంటాయి కదా. అంటే ఇలా 3 సార్లు పోసామంటే ఆ నీళ్ళల్లో, ఆ నీటిని మనము మంచం పైన పడుకుంటే కనుక మనం మంచం కింద పెట్టుకోండి, బెడ్ పైన పడుకుంటే బెడ్ కింద, లేదా కింద పడుకునే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వారు మాత్రం అంటే మనము కింద పడుకుంటే తలకై కాస్తంత దూరంగా పెట్టుకోండి. ఇలా గ్లాస్ వాటర్ మాత్రం అంటే కింద పడిపోకుండా చూసుకోండి మార్నింగ్ వరకు. ఈ వాటర్ని మాత్రం అంటే ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ డ్రైనేజీలో కానీ పోసుకోండి. మూత మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి. ఒక్క గ్లాస్తో ఇలా చేశారంటే మనకున్న దిష్టి మొత్తం తొలగిపోద్దండి. ఆ నీటిని అంటే ఎవ్వరు తొక్కని ప్లేస్లో పడేశారంటే, మరి అందరు చూస్తుండగా మాత్రం అస్సలు పడేయకండి. ఇలాగింట మీకు జరిగి అంటే ఈ 1 వీక్ మీకింట అంటే ఏమన్నా చెడు కళలు రాకుండా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అలా చేయండి. అంటే చాలామంది ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పరు కదండి, అలాంటి వారి కోసం ఇలా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్.